కామారెడ్డి మున్సిపాలిటీలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కళాజాత బృందంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజల కోసం ప్రత్యేకంగా సొంత డబ్బులతో అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు నీలం కళావతి. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకి ఓటేస్తే మనం ఎలాంటి డెవలప్మెంట్ అయినా జరుగుతుంది. అలా కాకుండా మిగతా పార్టీలకు వేస్తే అది అధికారంలో ఉన్న పార్టీ కాదు కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఓటేయండి, చేయి గుర్తుకు మాత్రమే ఓటేయండి, భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. అలాగే ఈ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము. రోడ్లు కానీ, వాటర్ కానీ, అలాగే డ్రైనేజ్ సమస్య, బల్బులు, ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు కూడా ఇప్పిస్తాము. ఇంకా మిగతా ఎలాంటి సమస్యలు ఉన్నా మేము పరిష్కరిస్తాము.